భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టీ20ల మ్యాచ్ల సిరీస్‌లో 2 టీ20లు ఆల్రెడీ పూర్తయిపోయాయి. ఇక ఈరోజు మూడవ టీ20 మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది సాయంత్రం 7 గంటలకు. అయితే ఇంగ్లాండ్ మంచి పటిష్టమైన బ్యాటింగ్ అలాగే బౌలింగ్ యూనిట్ ఉన్న బలమైన జట్టు. ఇక టాప్ 5 దేశాల్లో క్రికెట్ గురించి చెప్పాలి అంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అలాగే మన ఇంగ్లాండ్ కూడా మంచి గట్టి పోటీనిచ్చే జట్టు. కానీ భారత గడ్డ పైన మాత్రం యువ ఆటగాళ్ల చేతుల్లో ఇంగ్లాండ్ జట్టు తుస్సుమంటోంది. దీనిపైన ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాళ్లు చాలా విభిన్నంగా స్పందిస్తున్నారు. దీనిపైన మైఖేల్ వాంగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు లాంటి జట్టు ముందు ఆటగాళ్ల ఆటలు సాగవని చెప్పుకోవాలి. వాళ్ళు మొదటి మ్యాచ్ నుంచి కూడా బ్యాటింగ్ పరంగా చాలా ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశారు. అదే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ల బ్యాటింగ్ ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. ఒకవేళ గనక నేను కూడా భారత జట్టు తరఫున ఉన్నవాడినైతే నా ఆటను నేనే మింగుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అంటూ చాలా వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. ఇక ఆ తర్వాత మోయిన్ అలీ స్పందిస్తూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్ ని బహుశా సీరియస్ గా తీసుకుంటున్నట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకనంటే ఇంగ్లాండ్ జట్టులో ఉన్న ఆటగాళ్లు చాలా మంది టీ20 క్రికెట్ ఆడిన వాళ్ళే. అయినప్పటికీ కూడా అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించట్లేదు, పిచ్ బాగోలేదు, మేము సరిగ్గా పోరాడినా కూడా మాకు గెలుపు రాలేదు అంటూ కుంటి సాకులు చెప్తున్నారు. బహుశా ఇది వాళ్ళ టీ20 కెరియర్ కు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటూ పేర్కొన్నాడు. ఇక రాజర్ హుసేన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నెట్స్ లో ప్రాక్టీస్ కరెక్ట్ గా చేస్తేనే బ్యాట్స్మెన్స్ కు సరైన ఆట వస్తుంది. బీసీసీఐ కొన్ని నియమాలను వాళ్ళ ఆటగాళ్లకు పెట్టింది. బహుశా అవి చాలా పనికొస్తున్నట్టు అనిపిస్తాయి. అయితే ఇంగ్లాండ్ జట్టు కూడా అటువంటి నియమాలను పాటిస్తే బహుశా ఆటగాళ్ళకి ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ కి సీరియస్నెస్ వస్తుందనేది నా అభిప్రాయం అంటూ ఇక ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ జట్టుకు చురకలు అంటించారు.